చౌటుప్పల్లో నిర్మాణంలో ఉన్న ఒక 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులను వేగవంతం చేసి అక్టోబర్ 1లోగా పూర్తి చేయాలని ఎల్వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ నీరుగదిల్లా భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిని పరిశీలించిన ఆయన, భవన నిర్మాణం దాదాపు పూర్తయినా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే చౌటుప్పల్తో పాటు పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి తమ ఫౌండేషన్ పూర్తి సహకారం అందిస్తుందని, పేద రోగుల కోసం ఉచిత అంబులెన్స్ను కూడా అందజేస్తామని తెలిపారు. అక్టోబర్ 1లోగా పనులు పూర్తి చేయకపోతే ప్రజలతో కలిసి ఆసుపత్రి ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. అందరికి నమస్తే. ఈరోజు వైద్యం మీద నేను గత 2 నెలలుగా విద్య మీద పనిచేశాను. ఈరోజు వైద్యం మీద పనిచేయాలని చెప్పి ఈరోజు చండూరు, మునుగోడు, అలాగే మన చౌటుప్పలు 100 బెడ్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ 95% పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాంట్రాక్టర్ కూడా మాట్లాడాను. ఇంకా వాళ్ళకు దగ్గర వాళ్ళ బిల్స్ రాక వాళ్ళకి 20% బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. పని కూడా అంతా కంప్లీట్ చేసిండు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఉన్న ప్రజలదే తప్పంత ఎవరిదంటే ప్రజలది, ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులది, మా కౌన్సిలర్లది కానీ మా చుట్టుపక్కల ఉన్న సర్పంచులు మీరందరూ ముందుకొచ్చి ఈ పని తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళ బిల్స్ కూడా మనమే ఇప్పియాలి. వాళ్ళ బిల్ రాలేదు, కాంట్రాక్టర్ పని చేయట్లేదంటే అందరం కలిసి వెళ్దాం. ఎక్కడైతే ఆఫీస్ ఉందో వీళ్ళు హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ బిల్స్ రిలీజ్ చేయడం కోసం నా వంతు సహకారం నేను అందిస్తాను. దాంతోపాటు అందరు ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు అందరూ కలిసి మనం వెళ్ళి తొందరగా 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్ చేసుకుంటే ప్రతిరోజు హైదరాబాద్కి ఎంతో మంది ప్రజలందరూ రకరకాల వ్యాధులతో హైదరాబాద్కి పోయి వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కానీ పుస్తమెట్లు కుదబెట్టుకొని, భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని చూపించుకుంటారు. ఇవంతా ఎవరి వల్ల? మన వల్ల. ఇదే 2 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ కంప్లీట్ అయ్యి ఉంటే ఈరోజు వాళ్ళు మెరుగైన వైద్యం ఇక్కడే అందేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్కి కావాలి హైదరాబాద్కి పోయి రావడానికి. అలాగే ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కూడా, ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా స్పందిస్తున్నారు. అదే పనిగా కిడ్నీ పేషెంట్స్కి డయాలసిస్ కూడా డైలీ 5 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. అంటే ఇంతమంది స్టాఫ్ ఉండడం కూడా మన అదృష్టం. కాబట్టి అందరూ బాగున్నారు. బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. దాంట్లో రావాల్సిన ఎక్విప్మెంట్ రాలేదంట. కాబట్టి నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే, అక్టోబర్ 30 లోపల ఈ హాస్పిటల్ ఓపెన్ కావాలి. లేకపోతే నవంబర్ 1 నుంచి మేము దీక్ష స్టార్ట్ చేస్తాము. అంటే 1 రోజు 2 రోజులు ఏదో నేమ్ సేకు నామమాత్రం దీక్ష కాదు, ఇక్కడే బైఠాయిస్తాము హాస్పిటల్ ఓపెన్ అయ్యే వరకు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా కౌన్సిలర్లని, సర్పంచులను, ఉప సర్పంచ్, చుట్టుపక్కల ప్రాంతాలందరూ. ఎందుకంటే ఇది ఒక 150,000 మంది జనాలు నివసించే ప్రాంతం ఇది. కాబట్టి దీంతో డిపెండ్ అయిన మండలాలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల వలిగొండ నుంచి రావచ్చు, నారాయణపూర్ రావచ్చు, పోచంపల్లి నుంచి రావచ్చు, ఇంకా మునుగోడు నుంచి కూడా రావచ్చు. కాబట్టి దగ్గర 2-3 లక్షల మంది డిపెండ్ అయిన ఇట్లాంటి హాస్పిటల్ని మనం త్వరగా పూర్తి చేసుకుంటే ఎంతో మందికి ఉపయోగం అవుతుంది. ఎంతోమంది పేదల్ని మనం కాపాడేవాళ్ళం అవుతాం. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారికి, అన్న తొందరగా ఇది పూర్తి చేయండి. ఎంతోమంది పేదలు మిమ్మల్ని స్మరించుకుంటారు. మీ ఆధ్వర్యంలో పూర్తి కావాలండి. నా వంతు కూడా సహాయ సహకారాలు కావాలంటే కూడా అందిస్తాము. రానున్న కాలంలో మీకు అంబులెన్స్ సర్వీస్ కావాలన్నా కానీ, హాస్పిటల్కి ఎలాంటి సర్వీస్ కావాలన్నా మా సహాయ సహకారాలు అందిస్తాము. కానీ మళ్ళొకసారి చెప్తున్నా, 30 తారీఖే డేటు, అక్టోబర్ 30. నవంబర్ 1 నుంచి మాత్రం అల్టిమేట్గా మొత్తం మా యువత అందరం కూర్చొని మొత్తం నల్గొండ నుంచి అందరూ వచ్చి కూర్చొని ఈ హాస్పిటల్ కోసం పోరాటం స్టార్ట్ చేస్తాం. పోరాటాలు వద్దు అని మేము మా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ లోపల పూర్తి కావాలని మీ అందరికీ మా ఈఎల్వి టీం అందరి సైన్యం తరఫు నుంచి రిక్వెస్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.